సొసైటీల ద్వారా పట్టుకున్న మేదలను ఎరుకలను చెంచులను వెదురు ఉత్పత్తులకు రవాణా సౌకర్యం వెదురు సొసైటీల ద్వారా వెదురును జీవోత్పత్తి కొత్త సొసైటీలను కొత్త ఎదురులను కొత్త సొసైటీలకు అవకాశం పట్టుకున్న బండ్లను పొల ఉత్పత్తులను వెదురు ఉత్పత్తులను కొత్త సొసైటీలను పట్టుకున్న మాకే దొంగలే వద్దు. మాకేదో సప్లై చేయమని అడిగినాము, చేస్తామన్నారు. అది పండిస్తారు. లారీలు 4 ఎఫ్డీ గారికి డిఎఫ్ఓ గారు ఎన్నో ఎవరు పాడారు కట్టాలి వాళ్ళకు ఉన్న పర్మితం దొంగ పర్మితం అంటారు. ఎట్లా బతకాల జనము? రిప్రజెంటేషన్ ఇస్తే ఆఫీసులో తీసుకుంటారు. ఎన్నిసార్లు ఇవ్వాలా? ఇచ్చినాం కదా, ఎమ్మెల్యే గారు వచ్చినారు, మేము వచ్చినాము, రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఒక వారంలో బండ్లు పంపిస్తాం పొమ్మన్నారు. దానికి అతి గతి లేదు. వారం కాదు కదా, 3 నెలలు అయింది. ఆఫీస్లో చెప్పేది మాకు ఆ బండ్లు పంపిస్తే అయిపోయా కదా. 4 నెలల నుంచి ఎఫ్డీ గారు ఎమ్మెల్యే గారిని తోలుకొచ్చి ఇచ్చినాం. అన్న 3 రోజుల్లో అయిపోతేస్తాను అన్నాడు. పంపించినారు లారీలు. ఈ రోజు కొత్తగా ఏమన్నా పోతున్నాయా? గత గవర్నమెంట్ లో జరగలేదా? 5 ఏళ్ళు ఎట్లా జరిగింది? అంతకుముందు 5 ఏళ్ళు ఎట్లా జరిగింది? ఇప్పుడేంది ఇది? జనమంతా వ్యతిరేకత అయినాక మేమైనా ఏం చేయాలా? ఇప్పుడేమన్నా కొత్తగా ఫైన్ కట్టించుకుంటున్నారా? ఏమన్నా అట్లా లేదా? ఫైన్ కట్టించుకొని పంపించిన కాలాలు లేవా? సంవత్సరానికి ఎన్ని లారీలు ఫైన్ చేసి పంపించినారు? ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆగస్టు నుంచి పీసుల చుట్టూ తిరుగుతున్నా ఈ ఫారెస్ట్ అధికారులు వాళ్లే పర్మిట్లు ఇచ్చి వాళ్లే బ్రహ్మాండంగా చంద్రికలు తయారైన సరుకు 3 నెలల నుంచి దీనికి పర్మనెంట్ ఉంది కానీ తీసుకొచ్చి లారీలు లోపల పెట్టారు. ఇది చెదులు పట్టింది. ఒకటి నిరంకుశ ధోరణి ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ హలో, గాదలపల్లి ఆర్ఎస్, గాదలపల్లి మానంది, క్యాప్ మనిషి వైట్ క్యాప్ కూడా ప్రోత్సహిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ ఎఫ్డీ గారు వచ్చినాక చాలా పేదల మీద చాలా కక్ష సాధింపు ధోరణితో పర్మనెంట్ ఉన్న లారీలను తీసుకుపోయి 3 నెలల నుంచి లోపల పెట్టాడు. దానిలో బాడిగ ఎవడు కట్టాలా? దానిలో పరిస్థితి ఏంది? ఈ బీద వాళ్ళ పరిస్థితి ఏంది? అవి 3 నెలలు అయితే పనికి రాకుండా పోతాయి, పుచ్చుపట్టిపోతాయి. 1 రూపాయికి కూడా అమ్మడబోవు. వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కావడం లేదు ఆయనకు. కాబట్టి ఇప్పుడు మా లారీలను తక్షణమే వదిలిపెట్టాలి. మాకు మా పేదలకందరికీ కూడా కేవలం ఈ సబ్సిడీ పైన వెదురును సప్లై చేసి మా పేదల జీవనోపాధిని కాపాడాలా. కానీ మేము అధికార పక్షం నుండే గాని ప్రతిపక్షం అనేది నిద్రపోతుంది. వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థాల కోసం తిరుగుతున్నారే తప్ప ఇలాంటి పేదలకు ఇబ్బంది జరుగుతుంటే ప్రతిపక్షం అనేది ఉందా?
ప్రతిపక్షం లేదా అనేది కూడా అర్థం కావడం ఎక్కడైనా ప్రాబ్లం జరిగితే ప్రతిపక్షం ఉండాలా, అలాంటిది మేమే అధికార పక్షమే వచ్చి రోడ్ల మీద కూర్చునే పరిస్థితి ఇచ్చింది. అంటే ఆ పాత్ర కూడా మేమే పోషిస్తున్నాం. మా పరిస్థితి ఇది. కాబట్టి ఎఫ్డీ గారులైనా గానీ, ఫారెస్ట్ అధికారులైనా గానీ, పోలీస్ అధికారులైనా గానీ, జిల్లా యంత్రాంగమైనా గానీ మా లారీని తక్షణం వదిలిపెట్టాలా. ఫైన్లే కావాలంటే పర్మనెంట్ లేని దాంట్లో ఫైన్ వేయండి, పర్మనెంట్ ఉండే దాంట్లో చూసి మీరే వదిలిపెట్టాలా. పర్మనెంట్లు ఉన్నాయా లేదా అనేది మీరే అందరూ కూడా ప్రజలు గాని, పత్రికా విలేకరులు గాని మొత్తం దీని మీద నిర్ణయం తీసుకొని పేదలకు న్యాయం చేయాలని చెప్పి మేము ఇక్కడ కూర్చుంటున్నాము. కాబట్టి అందరూ కూడా మేము ఎంతసేపు ఇటువంటి పనులు అటవీ శాఖ అధికారులు ఆపాల్సిందే. ఇలా చేతి మనం ఈ ప్రాంతంలో కొండలు ఉన్నప్పటి నుంచి ఈ ఎదురు వృత్తిదారులు ఎదురు మీద ఆధారపడి జీవిస్తున్నారు. సొసైటీలతో సరుకులు తీసుకొచ్చుకొని వస్తువులు తయారు చేసి ఆ తయారీ రవాణాకు ఫారెస్ట్ అధికారులను ఆశ్రయించి పర్మిట్లు తీసుకొని రవాణా చేసుకుంటున్నారు. ఆ రోజు రిజర్వ్ ఫారెస్ట్, ఈ రోజు వైల్డ్ లైఫ్ అంటున్నారు. ఆ చట్టాలైతే వివరాలు మాకేమీ తెలియదు. ఆ వివరాలు ఏవి తెలియవు. యథా ప్రకారం పోతున్నాం. ఈ రోజు వైల్డ్ లైఫ్ అయినప్పుడు మాకు వెదురు సొసైటీల ద్వారా సక్రమంగా ఎదురును పంపిణీ చేసి రవాణాకు అనుమతులు ఇస్తే మేము యథావిధిగా ఎంతో కొంత బతుకు తెరువుని పొందుతాం. ఈ విధమైన ఆంక్షలతో, నిరంకుశ ధోరణితో మా మేదర్లు, ఎరుకల వాళ్ళు, చెంచు వాళ్ళు ఈ కొండ మీద ఆధారపడి జీవించే మేము టైగర్ జోన్ లోకి పోతాము అని చెప్పట్లేదు. మాకు రవాణాని వెదురు డిపోల నుంచి, ప్రభుత్వ డిపోల నుంచి వెదురుని సప్లై చేయండి. మేము చేసుకున్న వస్తువులకు రవాణా సౌకర్యాన్ని కల్పించండి. మేము విన్నవించుకునేది అది. మీడియా మిత్రులకు అందుకు నా నమస్కారాలు. నా పేరు కందుల నరసింహులు. మేదర్ వృత్తిదారులు పనిచేసే వాళ్ళము. గత సంవత్సరం నుంచి మాకు చాలా ఎన్నో ఇబ్బందులు పడి చెంచు వాళ్ళు తీసుకొచ్చిన వెదురును భుజం మీద ఎత్తుకొచ్చిన వెదురులు మేము తీసుకొని దాన్ని కొనుగోలు చేసి మేము ఇంటి దగ్గర, ఇళ్లలో కూర్చొని చాటా విసనకర గంపలు అల్లుకుంటూ జీవనోపాధి కల్పిస్తున్నాము. ఆ తగిన వస్తువులు కూడా తయారు చేసిన వస్తువులు నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాలు విలేజ్కి పోయి అమ్ముకోవాలని కూడా ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సైకిల్ను కానీ, బైకులను కానీ, చిన్న ఆటోలు కానీ అక్కడ తీసుకొని పోయి పట్టుకొని లోపల పెడుతున్నారు. మేము ఏ విధంగా బతకాలో, రాబోయేలో మా బతుకు ఏమి, దీనివల్ల మేము ఆత్మహత్యలే సరైనమవుతుంది. మాకు వేరే ఏ పని చేయడానికి రాదు. మాకు చేస్తే ఇదే వృత్తి చేయాలా. మా ముత్తాతల కానించి ఇదే వృత్తి మీద బతుకుతున్నాం, ఇదే వృత్తి చేయాలా. ఈ లేనంటే అందరు కలిసి ఆత్మహత్యలు చేసుకుంటాము. ఆ తినడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులలో మాకు పూర టైట్ పొజిషన్ లో ఇంత దూరం వచ్చి ఇక్కడ మనము ధర్నా చేయాల్సిన పని వచ్చింది. మీడియా మిత్రులు ఏం సార్, గతంలో కొద్దిగా బాగానే ఉన్నది సార్, బాగానే ఉన్నది. ఈ 6 నెలలు టైగర్ జోన్ చేసినారు. మాకేం సమస్య ఏం లేదు. ఏమంటే మేము చిన్న చిన్న పనులు చేసుకొని జీవనోపాధి పొట్టగడుపుకునే వాళ్ళం కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు కొద్దిగా ఉంది ఫస్ట్ నుంచి. ఈ మధ్యంగా పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది. ఏదైనా కూడా మేము ఎదురుతో తయారు చేసుకున్న సరికే మేము తయారు చేసుకోవడం, అమ్ముకోవడం, పల్లెలకు పోయి అమ్ముకోవడం, విలేజ్ లో రావడం లేదు సార్. మీరు దయవుంచి విజయ్ కుమార్ సార్ గారికి, పవన్ కళ్యాణ్, కందుల నరసింహ సార్ మొదలు అధికారులకు అందరికీ నమస్కారం సార్. నా పేరు మేదర వాసం వెంకటేశ్వర్లు. మేము కులవృత్తులతో మేము ఆధారపడి బతుకుతున్నాము ఎప్పటి నుంచో. దాన్ని దయచేసి మా సరుకును పక్క ఊర్లకు పోయేటట్టు కూడా పర్మిషన్ ఇవ్వాలా మీ అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్తున్నాం సార్. అంతే. శ్రీశైలం కాన్స్టిట్యున్సీ, ఆర్లగడ్డ కాన్స్టిట్యున్సీ కులవృత్తుల వారందరూ కలిసి ఇక్కడ సమావేశమై గత 5 నెలల నుంచి కూడా ఈ కొత్త ఎఫ్డి గారు వచ్చినాక వాళ్ళ కులవృత్తుల మీద చాలా పైచాచికంగా ఆయన నిరంకుశత్వంతో పోతున్నాడు. దానికి మా ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు మాట్లాడినారు. అక్కడి నుంచి మా ఆఫీసర్లతో మాట్లాడినారు. అయ్యా, మీరు పట్టుకునే బండ్లు ఇప్పటికీ ఏదన్నా ఫైన్ ఇంతకు ముందు లెక్కనే ఫైన్ వేసి వదిలిపెట్టండి. మళ్ళా మీకు కావాలంటే మనం సమన్వయం మీటింగ్ ఏర్పాటు చేసి కులవృత్తుల వారిని, ఫారెస్ట్ అధికారులను అందరూ ఏర్పాటు చేసుకొని సొసైటీల ద్వారా
సీఎం గారితో మాట్లాడి సొసైటీల ద్వారా ఇప్పించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. 4 నెలల నుంచి కూడా ఎక్కడి లారీలు అక్కడనే వదలకుండా డిఎఫ్ఓ గారి మీద ఎఫ్డి గారి మీద డిఎఫ్ఓ గారు చెప్పుకుంటా ప్రజలను నానా హింస పెడుతుంటే ఈ రోజు అందరూ ఆక్రోశం తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ధర్నా చేయడానికి వచ్చారు. మళ్ళా ధర్నా చేయడానికి వచ్చే మా మనుషులు మా వాళ్ళే అవుతారు కాబట్టి అందరినీ సర్ది చెప్పి ఆఫీసర్లతో ఏమింది అందరు మాట్లాడినారు. ఇప్పుడు మాట్లాడి లారీల కాడికి వదిలిపెడతామని చెప్పారు. రండి ఫైన్ కట్టి లారీల కాడికి వదిలిపెడతామన్నారు. మేము పోతున్నాం ఆడికి. డిఎఫ్ఓ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో చూసుకొని దాని మీద మళ్ళా ఫర్దర్ స్టెప్ వేసుకొని మా ఏదైతే చేతి వృత్తుల వారికి ఎలాంటి ఆటంకం లేకుండా వాళ్ళు తయారు చేసుకునే దానికి రసీదులు ఇవ్వాల. దాని మీదే మా పోరాటం అంతా. అవి సాధించేదాకా పోనీయము. అవి ఖచ్చితంగా తీసుకొని వస్తామని మరొకసారి మీ అందరి ముందు ప్రజల ముందు కూడా మరొకసారి ఆలోచన చేస్తున్నాము. ఆ పని ఖచ్చితంగా చేస్తామని మరొకసారి మాట్లాడు. బాగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి చాలా మంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిపుణ సంస్థ తరఫున ఎలా నైపుణ్యం ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఇప్పుడు సార్ తెలియజేస్తారు. అశ్వత్ గారు. హర్ష అండి, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రాజెక్ట్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ మేమే చేస్తున్నాము. అరౌండ్ 100 జాబ్ ఫేర్స్. మేము ఈ జాబ్ ఫేర్స్ త్రూ ఇవన్నీ చేసుకుంటున్నాం త్రూ మెప్మా. మేము చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. మేము దాన్ని ప్రౌడ్ చేస్తున్నాం. మెయిన్ పర్పస్ అంటే జాబ్ మేళా ఇస్ ఎ ప్లాట్ఫామ్ జాబ్ సీకర్స్ కి ఎంప్లాయర్స్ కి మీద ఒక బ్రిడ్జ్ లా పనిచేస్తుంది. మీరు చూడాలి ఇక్కడ ఆపర్చునిటీస్ యాక్చువల్ గా చాలా తక్కువ ఉన్నాయి. కానీ నిపుణ లాంటి ఏజెన్సీస్ ఆర్గనైజేషన్స్ ముందు వస్తున్నారు. వీళ్ళు ఇప్పుడే చెప్పారు నాకు ఇంటింటికి వెళ్ళి మ్యాపింగ్ చేస్తున్నారు అని. అది ఎంత నిజమో నాకు తెలియదు. ఇంటింటికి వెళ్ళి ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారో అది పోయి కనుక్కొని వీళ్ళు మీకు నేను మాధవ్ గారు ఉన్నారు, చాలా మంది బీజేపీ నాయకులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. పోతూ మోడీ గారు నాకు సెకండ్ ఇచ్చారు. ఏం డల్లుకుంటామన్నారు. నేను బాగున్నా సార్ వాళ్ళకి సార్ అండి అని నేను ఆశ్చర్యపోయినా. దాన్ని దాదాపుగా 12 లక్షల మంది లెక్ చేశారు. మాధవ్ నేను ఒంటరిపోయినా. ఇంతమంది లెక్ చేశారంటే మరి వాజ్పేయి వారి మీద ఎంత అభిమానం, నా మీద ఎంత అభిమానం ఉందో కలిసినందుకు నేను నన్ను ఆయన అడిగారు డల్లుకుంటామని. మాతో కూడా పక్కన ఉన్నారు. వాళ్ళు వదిలేసి నాకు సెకండ్ ఇచ్చారు మోడీ గారు. నేను కూడా ఆశ్చర్యపోయాను. ఇన్ని లక్షల మంది నన్ను లైక్ చేశారంటే మీకు నా మీద ఉండే మీకు నా మీద గౌరవం, నా మీద ఆప్యాయతను ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తాను. ఇంతమంది నన్ను లైక్ చేశారంటే మరి మోడీ గారి మీద ఉండే అభిమానం, మరి మన కూటమి ప్రభుత్వం మీద ఉండే అభిమానం, మన ముందుకు రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన కర్తవ్యం మన అందరి మీద ఉంది. రాష్ట్రాన్ని ముందుగా మన రాష్ట్రం దేశం ముఖ్యం, తర్వాత రాష్ట్రం ముఖ్యం, మన ప్రాంతం ముఖ్యం. మన ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోవాలా. అందరూ కలిసికట్టుగా పనిచేసిన బాధ్యత మనందరి స్థాయి ఉంది. ఈ కూటమి ప్రభుత్వం మనం అందరి కోసం ఉంది. కాబట్టి నాయకులతో కూడా మనం పోటీ పడాలా. ఏ రకంగా హైదరాబాద్ నగరాన్ని ముందుకు తీసుకుపోవడం, అదే రకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలా. ఈ రోజు $5 ట్రిలియన్ 145 కోట్ల జనాభా ఉండే దేశాన్ని ఈ రోజు అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మోడీ గారు మరి $5 ట్రిలియన్ ఈ రోజు మన సంపద వచ్చిందంటే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వారి కృషి ఎంతుందో దీని వెనకాల మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నంద్యాలలో మెగామార్ట్ సూపర్ మార్కెట్ 3వ బ్రాంచ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్. నంద్యాల, డిసెంబర్ 21. నంద్యాల పట్టణ ప్రజలకు నాణ్యమైన సరుకులను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో టిటిడి రోడ్డులోని జీవి మాల్కు ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన మెగామార్ట్ సూపర్ మార్కెట్ 3వ బ్రాంచ్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి స్టోర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ నంద్యాల పట్టణం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో
ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను, నాణ్యమైన బ్రాండెడ్ ఉత్పత్తులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం అభినందనీయమన్నారు. మెగామార్ట్ నిర్వాహకులు వినియోగదారుల నమ్మకాన్ని పొందుతూ తమ 3వ బ్రాంచ్ను ప్రారంభించడం వారి సేవలకు నిదర్శనం అన్నారు. అత్యాధునిక వసతులు, విశాలమైన పార్కింగ్ మరియు కస్టమర్ ఫ్రెండ్లీ సర్వీస్తో ఈ సూపర్ మార్కెట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగామార్ట్ మేనేజ్మెంట్ ప్రతినిధులు నాగరాజు, హరి నారాయణ మరియు నంద్యాల మూలమట్టం చైర్మన్ పసుపులేటి నారాయణ మరియు టీడీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ కృపాకర్, కామిని మల్లికార్జున, అశోక్, జోసఫ్, మిద్దె హుసేని, జైలాన్, ప్రదీప్, జార్జ్, శరత్, గోవింద నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మెగామార్ట్ ఓపెనింగ్ కి రావడం జరిగింది. ఇక్కడ ఓనర్స్ కి ఫస్ట్లీ కంగ్రాచులేట్ చేస్తూ, ఇంత పెద్ద హైదరాబాద్ స్థాయిలో ఓపెన్ చేసినందుకు వీళ్ళందరూ కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఇది 20,000 SFT ఉంది. 20,000 SFT చాలా 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 పెద్దగా, చాలా ఘనంగా ఓపెన్ చేశారు. వీళ్ళు దగ్గర ఓన్లీ ఈ స్టోర్ లో 100 మెంబర్స్ ని ఎంప్లాయ్ చేస్తున్నారు. అందరూ మాక్సిమం నంద్యాల పిల్లలే ఉన్నారు పనిచేసేటోళ్ళు. ప్లస్ మొత్తం ఇలా మెగామార్ట్, విమార్ట్ మొత్తం దగ్గర 600 పీపుల్ ని ఎంప్లాయ్ చేస్తున్నారు. వీళ్ళు కడప, గిద్దలూరు, నంద్యాల మొత్తం కలిపి 600, తాడిపత్రి దగ్గర 600 మెంబర్స్ ని ఎంప్లాయ్ చేస్తున్నారు. వీళ్ళు జాబుల మీద దాని మీద ఆధారపడకుండా స్వయం కృషితో ముందు వచ్చి ఇంత పెద్ద ఇండస్ట్రీని పెట్టడం చాలా చాలా ఆనందంగా ఉంది. అందరూ యూత్ కూడా జాబుల కోసం ప్రయత్నించి రాకపోతే డెఫినెట్ గా వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్ కావాలి. ఏదో ఒక విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్ అయ్యి వేరే వాళ్ళని ఎంప్లాయ్మెంట్ చూపియాలి. వీళ్ళందరికీ మళ్ళీ నన్ను ఆహ్వానించిన కృతజ్ఞతలు తెలుపుతూ, ప్లస్ కంగ్రాచులేట్ చేస్తూ, ఈ నంద్యాలలో ఇలాంటి చాలా అవకాశాలు ఉన్నాయి. నంద్యాలలో చాలా పెద్ద మార్కెట్ నంద్యాల. ఇలాంటివి ఇంకా ఓపెన్ చేయాలని వీళ్ళు ఇంకో బ్రాంచ్ కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఓపెన్ చేస్తున్నారంట. వాళ్ళకి మళ్ళీ కంగ్రాచులేట్ చేస్తూ, అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ అంతా నంద్యాల పిల్లలకి ఎంప్లాయ్ మాక్సిమం ఎంత కుదిరితే అంతమంది ఓన్లీ నంద్యాల పిల్లల్ని ఎంప్లాయ్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. నమస్కారం. నంద్యాల పట్టణ ప్రజలకు మా నమస్కారములు. మేము మెగామార్ట్ అనేది నంద్యాలలో 3వ బ్రాంచ్, ఒక సంవత్సరం లోపల 3వ బ్రాంచ్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. కస్టమర్ల యొక్క ఆదరాభిమానాలతో సక్సెస్ఫుల్ గా కస్టమర్లు అందరూ మాకు తోడుగా ఉండి, మా వెన్నంట ఉండి, మా అభివృద్ధికి సహాయపడుతున్నారు అందరూ. దీని తర్వాత వచ్చేసి జనవరి కానీ ఫిబ్రవరి కానీ 4వ బ్రాంచ్ అనేది రైల్వే స్టేషన్ రోడ్ లో 4వ బ్రాంచ్ ప్రారంభించబడడం జరుగుతుంది. ఓకే, ఇప్పటికి కూడా ఆ బ్రాంచ్, ఈ 2 బ్రాంచ్లకు కూడా నంద్యాల పట్టణ ప్రజల సహకారాలు ఉన్నారని కోరుకుంటున్నాము. అందరికి మా ఆహ్వానాన్ని మన్నించి తయారు సార్ గారు వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు. మేము యాక్చువల్ గా ఒక 6-7 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాము. ఇది చాలా ప్రెస్టీజియస్ గా ఈ ప్రాజెక్ట్ తీసుకుని దాదాపు ఒక 4 months కష్టపడి హైదరాబాద్, సార్ చెప్పినట్లు హైదరాబాద్ స్థాయిలో మేమైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా ఫ్రెండ్స్ సహకారంతో ఇది ఏర్పరిచినాం అన్నట్టు. తర్వాత దీనికి తగ్గట్టుగా నంద్యాల ప్రజలు కూడా దీన్ని అందుకోగలుగుతున్నారు. అది మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదొకటి. అదే విధంగా మీ యొక్క పత్రికా మిత్రుల యొక్క సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా ముందుకు బాగా తీసుకెళ్లగలుగుతాము. ఇంకొక 1 month లో మా RS రోడ్ లో కూడా ఓపెనింగ్ అవుతుంది. దాన్ని కూడా ఈ విధంగానే అందరూ పబ్లిసిటీ చేసి మంచిగా సక్సెస్ చేయాలి అనేది నా ఆకాంక్ష. అదే విధంగా సార్ వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు. ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 500కు ఒక షుగర్ ప్యాకెట్, తర్వాత ప్రతి 1500 కు షుగర్ ప్లస్ బ్యాంబినో, ప్రతి 3000 కి 2 grams వెండి. అంటే ఈ మధ్య వెండి ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనికైతే ఆకర్షణ అవుతారని వెండి ప్రతి
3,000కు ఒక 2 grams వెండి అనేది 6,000 కొంటే 2 వెండి కాయిన్స్ ఆ విధంగా ఆఫర్ చేస్తున్నాం. అదే కాకుండా ప్రతి వస్తువు పైన డిస్కౌంట్ ఉంది. ప్రతి పెద్ద ప్యాక్స్ పైన 200, 25%, 50% కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి. ఒక్కసారి అందరు విజిట్ చేస్తే ఫ్యాన్సీ తర్వాత మూవింగ్ ఐటమ్స్ అన్ని కనిపిస్తున్నాయి అన్నమాట. అది మెగా మార్ట్ అంటే క్వాలిటీకి అయితే మారిపోయేది. ఎందుకంటే మేము తెచ్చిన గ్రాసరీ ఫస్ట్ గ్రాసరీ అయితే దాన్ని మళ్ళీ మేము నీట్ గా చేపించి తర్వాత రెడీ టు యూస్ అనే కాన్సెప్ట్ లో వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఏదైనా ప్యాకెట్ తీసుకొని మళ్ళీ చేసి పెట్టుకుని ఇప్పుడున్న ఫాస్ట్ కాలంలో కుటుంబ సభ్యులు వెంటనే అందరూ ఉద్యోగస్తులే ఎంతసేపు ఆహారం తీయడం వాడడం లోనే నిమగ్నమై ఉన్నారన్నమాట. అందుకని రెడీ టు యూస్ కాన్సెప్ట్ తో మేము హైజీనిక్ కండిషన్ లో చేస్తున్నాము మా ఫుడ్స్ అన్ని. థ్యాంక్స్. ఈరోజు చాలా ముఖ్యమైన దినము. ఈరోజు రాష్ట్రమంతా కూడా లక్షలాది మంది పిల్లలంతా కూడా పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క పోలియో డ్రాప్స్ అనేది కూడా పుట్టిన వయసు నుంచి 5 సంవత్సరాల లోపల వేయించుకునే పిల్లలందరికీ కూడా వేయించుకుంటే ఎంతో ఆరోగ్యవంతంగా పిల్లలు ఎంతో వారికి ఎలాంటి రోగాల బారిన కూడా పడకుండా కాపాడుతుంది పోలియో. అదేవిధంగా ఇప్పటికే చిన్నారులందరికీ కూడా పోలియో చుక్కలు వేసుకోవాలని చెప్పి తల్లిదండ్రులందరూ కూడా కోరుతా ఉన్నాను. జీవితంలో ఒక్కసారి ఆ చిన్న వయసులో ఈ కార్యక్రమాన్ని చేపట్టకపోతే ఆ పిల్లలకు కూడా అనారోగ్యం బారిన కూడా పడుతూ ఉంది. ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనేక సెంటర్లలో కూడా వారికి అనువైనటువంటి ప్రదేశాలలో పెడుతూ ఆ పిల్లలకందరికీ కూడా వేయాలని చెప్పి డాక్టర్లకు ఇప్పటికే సూచనలు ఇవ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పోలియో కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈ పోలియో చుక్కల వలన చాలా మంది పిల్లలకు కూడా ఆరోగ్యవంతం ఒకటే కాకుండా ఒక కుటుంబం వేయించుకుని ఒక పిల్లలు తల్లిదండ్రులు కూడా ముందుగా తెలియని వారి పిల్లలు ఉంటే వారికి కూడా పోలియో చుక్కలు వేయించుకోమని చెప్పాలని చెప్పి ఆ యొక్క పిల్లల తల్లిదండ్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి డాక్టర్లు కూడా వారికి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. इधर देखो भाई इधर देखो. ఆరోగ్య మరియు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ పోలియో చుక్కల కేంద్రం ఈరోజు
మన బనగానపల్లిలో జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో ప్రారంభించడం జరిగింది. మేము బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ వచ్చి పోలియో చుక్కలు వేయడం జరిగినది. నేను బనగానపల్లి పీసీఎస్ చైర్మన్ అబ్దుల్ కలాం. ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించిన పోలియో చుక్కల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపల ఈ చుక్కలు వేయించుకోవడం వల్ల పిల్లలకు అంగవైకల్యము మరియు వేరే విధమైన రోగాలు రాకుండా అరికడుతుంది. కావున ప్రతి ఒక్కరూ ప్రజలు తమ పిల్లలను తీసుకొని వచ్చి పోలియో చుక్కలు వేయవలసిందిగా కోరుచున్నాను. నమస్కారాలు చేస్తున్నారండి. ఎందుకంటే ఇది స్వయం సేవక్ సంఘ్ కాదు. అడుగడుగునా అన్ని పరీక్షలే. అది చూడని స్వామివారి ఆశీర్వాదాలు నమస్కారాలు. ఒక 2 రోజుల క్రితము సాక్షిలో అహోబిలంకి సంబంధించి ఆలగడ్డలో ఏదో అరాచకాలు జరిగిపోతున్నాయని చెప్పి ఒక ఆర్టికల్లో రావడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఎన్టీవీ ఛానల్లో కూడా అహోబిలంకి సంబంధించి ఒక స్టోరీ, ఒక బిట్ వేయడం జరిగింది. సడన్ గా ఏంటబ్బా ఈరోజు ఎందుకు ఇంత మా గురించి ఇంత దృష్టి ఎందుకు పెడుతున్నారని చెప్పి అనుకున్నాను. తర్వాత గుర్తొచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అని. అంటే ఆయన పొద్దున లేవగానే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరెవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరి మీద బురద జల్లే కార్యక్రమం తొందరలో పొద్దున లేయంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముందు పెడితే ఆయన చూసి సాటిస్ఫై అయ్యి ఈరోజు మంచి బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్టుగా అటు సాక్షి వాళ్ళు అటు ఎన్టీవీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే గిఫ్ట్ అన్నమాట ఇదంతా. అంతేకాకుండా ఈరోజు నా ఏదైనా పనిలో పడి ఏదైనా బిజీ ఉండి నా భర్త గురించి నేనైనా ఒక రోజు ఆలోచించడం మర్చిపోతానేమో కానీ సాక్షి వాళ్ళు మాత్రము నాకన్నా ఎక్కువ ప్రేమ నా భర్త మీద చూపిస్తున్నారు. కానీ ఒకటి మాత్రము చాలా సంతోషం, మిగతా పేపర్లలో మాది స్టేట్ వైడ్ న్యూస్ లో వేసినా వేయకపోయినా మా న్యూస్ అంటే స్టేట్ లెవెల్లో మమ్మల్ని ఫోకస్ చేసేది సాక్షి. ఈరోజు సాక్షిలో వచ్చిన ఆర్టికల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి
అద్దు అదుపు లేని ప్రజాప్రతినిధి భర్త ఆగడాలంట. అదే చెప్పాను కదా, నేనైనా నా భర్త మీద అంత ప్రేమ ఉందో లేదో కానీ సాక్షికి చాలా ఉంది. మీరు రాసిన ప్రతి ఒక్క మాటకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఎన్టీవీలో వచ్చిన ప్రతి ఒక్క దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. లాస్ట్ లో నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ ఇద్దరు నాకు సమాధానం చెప్పాల్సిన, నాకు కాదు ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. సాక్షిలో వచ్చిన మొదటి దీని గురించి మాట్లాడే ముందు చిన్న క్లారిఫికేషన్ నేను ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నా. ఒకటి, అహోబిలం నరసింహస్వామి గుడి ఏదైతే ఉందో అది కంప్లీట్ గా మఠం చేతిలో ఉంది. దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మఠంలోకి చేర్పించేస్తారు. ఇప్పుడు అంటే మఠంలో అడ్మినిస్ట్రేషన్ గాని, ఉద్యోగాలు గాని, లేకపోతే దాంట్లో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఏదైనా సరే ప్రభుత్వానికి మాకు ఎటువంటి రోల్ సంబంధము ఉండదు. ఇది క్లారిటీ ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది. మొదటిగా ఏదైతే కొబ్బరికాయల టెండర్ దీని గురించి మరి మాట్లాడుతూ మొత్తం మా కనసైగల్లోనే జరుగుతున్న అహోబిలంలో మేము తలుచుకుంటేనే ఏదైనా జరుగుతుంది. అక్కడ చీమ చిటుకు కనాలంటే కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒప్పుకుంటూనే అవుతుంది అనేది ఒకటి బాగా సృష్టించడం జరిగింది. మరి ఈ కొబ్బరికాయల టెండర్కి సంబంధించి అసలు ఎవరు దీంట్లో పాల్గొనలేదు. మేమేదో దౌర్జన్యం చేసి, అక్రమాలు చేసి, ఘోరాలు నేరాలు చేసి, భయభ్రాంతులకు గురి చేసి అసలు ఎవరిని కూడా ఆ టెండర్ లో పార్టిసిపేట్ చేయకుండా చేశామని చెప్పి రాసినారు. ఈ కొబ్బరికాయ టెండర్ లో రెండు కంపెనీలు ఇద్దరు వ్యక్తులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి పెనుకొండ వెంకట రమణ, రెండోది విష్ణువర్ధన్ రెడ్డి. ఈ పెనుకొండ వెంకట రమణ ఎవరు అంటే, ఈ పెనుకొండ వెంకట రమణ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి. గంగుల నానితోటి చాలా దగ్గరగా ట్రావెల్ చేసే వ్యక్తి. ఇతను కూడా టెండర్ లో పార్టిసిపేట్ చేస్తాడు. మరి మేము భయభ్రాంతులకు గురి చేస్తే మీ వైసీపీ వాళ్ళు ఎట్లా దాంట్లోకి ఎంటర్ అయినారు? మాకు అనుసైగల్లోనే అన్ని జరుగుతుందంటే ఏ విధంగా ఈయన పార్టిసిపేట్ చేయగలిగినారు? ఒకటి. రెండు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన టెండర్, బాక్స్ టెండర్, ఇది కూడా ఓపెన్ టెండర్లు కాదు, బాక్స్ టెండర్లు. బాక్స్ టెండర్ లో వైసీపీ నాయకులకి రాలేదంట, వేరే వ్యక్తులకు వచ్చిందని చెప్పి వీళ్ళ బాధంతా, సాక్షి బాధంతా. వైసీపీ వాళ్ళకి వస్తేనే కరెక్ట్ గా జరిగినట్టు, లేకపోతే ఏదో దౌర్జన్యం జరిగినట్టు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాయడం జరిగింది సాక్షిలో. దీనికి ఏమని సమాధానం చెప్తారు? ఈ విష్ణువర్ధన్ రెడ్డి అని ఎవరైతే వ్యక్తికి వచ్చిందో ఫుల్ పేమెంట్, గుడి ఏ రేట్ అయితే డిసైడ్ చేసిందో ఆ రేట్ కి ఫుల్ పేమెంట్ ఇచ్చి కంప్లీట్ చేసుకోవడం జరిగింది ప్రాసెస్. ఎక్కడ కూడా రూపాయి వాళ్ళు గుడికి పెండింగ్ పెట్టలేదనే విషయము మరొకసారి సాక్షి వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము. రెండోది, జుట్టుకు సంబంధించిన టెండర్. ఈ జుట్టుకు సంబంధించిన టెండర్ లో గొడిగినూరుకు సంబంధించిన ఒక మహిళ 1,50,00,000కి టెండర్ పాడుకుంది. దాంట్లో 20 లక్షలు మాకు కట్టిందని చెప్పి తప్పుడు కూతలు, తప్పుడు రాతలు రాసినారు. క్షమించాలి. ఎందుకంటున్నానంటే ఆ మాట వాస్తవాలు తెలుసుకోకుండా, వాస్తవాలు తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయకుండా తప్పుడు మాటలు మాట్లాడినారు. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జుట్టుకు సంబంధించిన టెండరు మొదటిసారి పిలవడం జరిగింది. ఈ మొదటిసారి పిలిచిన టెండర్ లో వచ్చింది
వేరే జిల్లాకు సంబంధించిన వ్యక్తులు వేసుకున్నారు, వాళ్ళకు వచ్చింది, ఈమెకు కూడా రాలే. ఈ గొడిగినూరు వ్యక్తి, ఈ మహిళ ఎవరైతే ఉన్నారో గత 15 సంవత్సరాల నుంచి ఈ మహిళ జుట్టుకు సంబంధించిన టెండర్లో పాల్గొంటుంది. ఈ 15 సంవత్సరాల నుంచి సర్పంచ్ గా ఎవరు ఉండింది? ఇప్పుడు కూడా సర్పంచ్, అహోబిలంలో సర్పంచ్ ఎవరు? గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో హయాంలో గవర్నమెంట్ కింద ఉన్నప్పుడు కూడా అహోబిలం టెంపుల్ అప్పుడు ఎవరు హయాంలో జరిగింది? వైసీపీ ప్రభుత్వం. ఈమె వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా టెండర్లు పాడింది. అంటే అప్పుడు వైసీపీ వాళ్ళకి ఇచ్చినట్టుంది, మాకు కూడా ఇచ్చారని చెప్పి వాళ్ళు పొరపాటు పడినట్టున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి టెండర్లు పిలిచారు జుట్టుకి సంబంధించి. దాంట్లో మళ్ళీ మా వాళ్ళేదో జుట్టు తీసుకొని బయట అమ్ముకొని ఏదో పిచ్చిరాతలు రాశారు. గత 15 సంవత్సరాల నుంచి నేను అధికారంలో ఉండింది, ఇప్పుడు కాకుండా మంత్రిగా ఉన్నది 2 సంవత్సరాలే. దానికన్నా ముందు ఎవరు ఉండింది? గంగుల కుటుంబం కాదా అధికారంలో ఉండింది? గంగుల కుటుంబం సంబంధించిన వాళ్ళ కాదా సర్పంచ్ గా ఉండింది? అప్పుడు ఎవరు హయాంలో ఈమె టెండర్లు వేస్తున్నారు? అప్పుడు మీకు ఇచ్చినారా 20 లక్షలు అని సంగతి కూడా సాక్షి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అసలు ఆమె టెండర్లు మేము వచ్చినట్టు ఎన్నిసార్లు పిలిచినారు, ఈమె పార్టిసిపేట్ చేసిందా లేదా అనే విషయం కూడా తెలుసుకోకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా రాసిన పిచ్చి రాతలు ఈ సాక్షిలో వచ్చిన ఆర్టికల్స్. మరి అంతేకాకుండా టోల్ గేట్ కి సంబంధించిన దాని గురించి, టెండర్ గురించి మాట్లాడినారు. ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వం రాక ముందు ఉన్న రేట్లు, కార్ కింత, ఆటో కింత, బైక్ కింత, లారీ కింత, ట్రాక్టర్ కింత అని చెప్పిన రేట్లకి నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా చేసిన తర్వాత మీడియా మిత్రులకి అందరికి మళ్ళీ పంపిస్తా. నేను వెళ్తున్నప్పుడే ఆ టోల్ దగ్గర ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని చెప్పి నేను మీడియాలో మాట్లాడితే మీ గంగుల కుటుంబానికి వైసీపీకి సంబంధించిన సర్పంచ్ పంచాయతీ రెజల్యూషన్ తీసుకొచ్చి రేట్లు పెంచుకొని ఆ రేట్లు తగినట్టుగా ఆ రోజు, ఇప్పుడు రేట్లు డిసైడ్ చేసింది ఎవరో కాదు, మీ సర్పంచే, మీ వైసీపీ సర్పంచే రేట్లు పెంచి ఆ టైంలో ఇప్పుడు రేట్లు పెంచి చేపించేది కూడా మీ సర్పంచే. నిజంగా అంటే టోల్ గేట్ దగ్గర ఎవరికైనా భక్తులకు ఇబ్బంది కలిగినట్టుగా ఏదైనా సమాచారం వస్తే వెంటనే యాక్షన్ తీసుకోమని అధికారులకు నేను కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు మరి టోల్ గేట్ కాడ ఇంత అరాచకం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్న సాక్షి ఎందుకండి ఒక్కసారి కూడా మీ సర్పంచ్ మాట్లాడలేదు? మీ సర్పంచ్, మీ పంచాయతీ ఎందుకు ఇంతవరకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సర్పంచ్ ఇంతవరకు ఎందుకు ఒక్కసారి కూడా మాట్లాడలేకపోయినాడు దీని గురించి? ఎందుకంటే ఇది మొత్తం వెళ్లేది సర్పంచ్ నిధులకే, పంచాయతీకే పోతుంది. మరి ఆ గ్రామం సంబంధించిన వైసీపీ నాయకులు ఎందుకు ఇంతవరకు మాట్లాడలేదు అనేది కూడా ఈ సాక్షి పేపర్ సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. కిరాణా షాప్ లో నాటుసారా అమ్ముతున్నారు అని చెప్పి నేను ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు అందరికి కూడా తెలుసు. ఇప్పుడు వరకు ఈ రోజు నేను రికమెండ్ చేసిన కానిస్టేబుల్ గాని, ఎస్ఐ గాని, సిఏ గాని, డిఎస్పీ గాని ఒక్కరు లేరు ఇక్కడ. నేను ఏ పోలీస్ ఆఫీసర్ కి రికమెండేషన్ చేయలే. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా ప్రభుత్వము తరపు నుంచి వచ్చిన వాళ్ళే. ఎక్కడైనా నాటు సారా అమ్ముతున్నారు, తయారు చేస్తున్నారు అనేది ఎక్కడైనా వస్తే పీడీ యాక్ట్ పెట్టమని చెప్పి నేనే రికమెండ్ చేస్తానని చెప్పి సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నా. నాటు సారే కిరాణా షాప్ లో దొరుకుతుంది అన్నప్పుడు, పంచాయతీ మీ చేతుల్లో ఉన్నప్పుడు ఎందుకండి మాట్లాడలేకపోతున్నారు? ఎందుకంటే ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టి ఎవరు మాట్లాడలేదు?
అంటే ప్రతిపక్షము ఆలగడలో ఎట్లా చచ్చిపోయింది, ప్రతిపక్షంలో అంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఆ పాత్ర ఏదైతే ఉందో మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద బురద జల్లే కార్యక్రమము వీళ్ళు తీసుకుంటున్నారు. నేను నిజంగానే చెప్తున్నా, మేమేదో అరాచకాలు చేసి మా వాళ్ళకి ఏదో మేము ఒక పెద్దలు సృష్టించి ఇవన్నీ చేయాలని అనుకుంటే మాకు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళే మేము వేసుకునే వాళ్ళం కదా. ఎస్ఐని, సిఐని, డిఎస్పీని అంతా నేను కోరుకున్న వాళ్ళు నేర్పించుకునేదాన్ని కదా. ఏ ఒక్కరికి నేను రికమెండేషన్ చేయలేదు. నేను తప్పు చేయాలనుకుంటే కదా దాన్ని సమర్థించుకునే వాళ్ళని నేను పెట్టుకోవాలనుకుంటాను. తప్పే అయినప్పుడు సమర్థించుకునే వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? మండి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు. తర్వాత చెప్పాలంటే మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా అహోబిలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా కలిపి టెంపుల్ కి అంటే గుడికి రావాల్సిన డబ్బులు కట్టాల్సిన ఎంత తెలుసా? 2 నుంచి 3 కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు కట్టాల్సిన బకాయిలు ఉన్నాయి. మీ సాక్షిలో దాని గురించి ఎందుకు రాయలేదు? ఎన్టీవీ దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే వైసీపీ నాయకులనా? అంతేకాదు ఈరోజు ఏదైతే మరి ఇల్లీగల్ గా అహోబిలంలో లాడ్జీలు కట్టినారు, పర్మిషన్ లేకుండా లాడ్జీలు కట్టినారు, ఎంక్రోచ్మెంట్ అయ్యి లాడ్జీలు కట్టినారు, ఫైర్ పర్మిషన్ లేకుండా లాడ్జీలు కట్టినారు, పంచాయతీ రెజల్యూషన్ లేకుండా లాడ్జీలు కట్టినారు. తెలుగంగా, కేసీ కెనాల్ ఏది పడితే అది అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన భూముల్ని ఈరోజు వైసీపీ నాయకులు కాదా ఆక్రమించుకుంది? వైసీపీ నాయకులు కాదా ఎంక్రోచ్మెంట్స్ చేసింది? దాని గురించి ఎందుకు సాక్షి రాయట్లేదండి? మొత్తము 15 సంవత్సరాల నుంచి దాదాపు 15 సంవత్సరాల నుంచి వైసీపీ ఈ గంగుల కుటుంబానికి సంబంధించిన వాళ్ళే సర్పంచ్ గా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో దొంగగా కట్టిన లాడ్జీలు ఎన్నున్నాయి? పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేంత వరకు నేను ఎప్పుడైనా పీఠాధిపతి గారు ఎప్పుడైనా అహోబిలంకి వస్తే మర్యాదపూర్వకంగా అప్పుడప్పుడు పోయి కలిసి వస్తాను నేను. కానీ అదే పనిగా పెట్టుకొని చెన్నై వరకు పోయి కలిసి వచ్చేది ఎవరండి? గంగుల కుటుంబ సభ్యులు కాదా? అదెందుకు సాక్షి వాళ్ళు రాయట్లేదు? అంతేకాకుండా అహోబిలంలో మొత్తం మాదే నడుస్తుంది, మొత్తం మేమే ఉన్నామని చెప్పి మాట్లాడుతున్నారు. అహోబిలంలో దాదాపుగా 123 మంది పనిచేస్తుంటే దాంట్లో 30 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ అవుట్ సైడర్స్, మిగతా వాళ్ళందరూ వైసీపీ నాయకులు. కందుకూరు సర్పంచ్ భర్త అహోబిలం టెంపుల్లో పనిచేస్తున్నాడు. సాక్షి రిపోర్టర్లు అహోబిలంలో పనిచేస్తున్నారు. ఇట్లా ఎంతో మంది వైసీపీ నాయకులు కొడుకులు, మనవళ్ళు, అల్లుళ్ళు అహోబిలం
కొంతమంది అంటారు హిందూ ధర్మము ఇప్పుడు వచ్చింది కాదు, అనాదిగా పుట్టింది. అందుకని ఆదిశంకర భగవత్పాదులు అన్నారు, నా ధర్మానికి మించిన ధర్మం లేదు, నా ధర్మము చాలా గొప్పది. ఆ ప్రాంతంలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నట్లయితే కొన్ని ధర్మాలు కాలక్రమేణా కలిసినాయి, కానీ ఈ ధర్మాన్ని ఎవరు కూడా స్థాపించింది కాదు. స్వయంగా పరమాత్ముడే, పరమేశ్వరుడే దీన్ని స్థాపన చేసినారు. సాక్షాత్ పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు దగ్గర నుంచి వచ్చిన ధర్మమే మన ధర్మము. ఈ ధర్మాన్ని ఎవరు స్థాపించింది కాదు కాబట్టి ధర్మం అనాదిగా ఉన్నది, అనాదిగా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. దీన్ని ఎవరు నాశనాన్ని కోరుకోవడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఇది నాశనమేది కాదు. అన్ని ధర్మాలు నాశనం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ నా ధర్మం ఇప్పుడు నాశనం కాదు. ఇది ఋషుల ధర్మము, ఇది యోగ ధర్మము, ఇది రాముడు స్థాపించిన ధర్మము కాబట్టి, ఇది కృష్ణుడు ఆచరించి చూపించిన ధర్మం కాబట్టి నా ధర్మాన్ని ఎవరు నాశనం చేయలేరు.